జై మా కాళీ అందరికీ నమస్తే అండి. నేను మీ శివలీలాదాక్షి. జై మా రేణుకామాతకి జై. ఎవ్రీ ఇయర్ చేసినట్లే రేణుకామాత బోనం చేశాను. సక్సెస్ఫుల్గా అమ్మకి సమర్పించాను బోనం. ఇంకా చక్కగా దర్శనం కూడా అయింది. 2 చేతుల్లో వేపాకు ఎందుకు ఉందంటే ముందు ఎవరిదో వేపాకు పడితే నేను పట్టుకున్నాను, నా పైన పడింది. ఇంకా కింద వేయొద్దు అనేసి అలా చేతిలో పట్టుకున్నాను, అమ్మవారిది కదా అనేసి. యాక్చువల్గా కళ్యాణంకి ముందే చేయాల్సింది బోనం, కానీ ఇంకా మా ఇంట్లో కూడా అక్కడ రేణుకామాత కళ్యాణం అప్పుడే, ఇక్కడ కూడా రేణుకామ్మ కళ్యాణం చేసాం కదా మా ఇంట్లో, అందుకనేసి ఇంకా బోనం కొంచెం లేట్ అయింది. అలా అయినా మళ్ళీ మంగళవారం రోజే, అమ్మవారం రోజే అమ్మకి బోనం సమర్పించాను. సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయింది. ఐఎమ్ హ్యాపీ.